అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ వాయు నాణ్యత సూచి 2025 రిపోర్టు రావడం జరిగింది. సో దీనిని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఇండెక్స్ను ప్రచురించేటువంటి సంస్థ స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఐక్యూ ఎయిర్ అనేటువంటి సంస్థ. సో ఇది WHO నిర్ధారించినటువంటి ధూళి రేణువుల యొక్క సైజు, అంటే పర్టికులేట్ మ్యాటర్ PM అంటారు దీన్ని, 2.5 కంటే ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని వాయువు యొక్క కాలుష్యాన్ని నిర్ధారణ చేస్తారు. సో దీనిలో భాగంగా ఈసారి మనకు మొత్తము 2025 లోపల ప్రపంచం లోపల అత్యంత కలుషితమైనటువంటి దేశంగా పాకిస్తాన్ రికార్డుకి ఎక్కింది. రెండవది వచ్చేసి బంగ్లాదేశ్, మూడవది వచ్చేసి తజకిస్తాను, నాలుగవది వచ్చేసి చాద్. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, చాద్ అనేటువంటిది ఈ సంవత్సరానికి 4వ స్థానంలో ఉంటే గత సంవత్సరం 2024లో మొదటి స్థానంలో ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా 5వ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో ఉంది. ఇప్పుడు ఇండియా 6వ స్థానంలో ఉంది. 2025లో మన ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 6వ స్థానం. కానీ గత సంవత్సరాన్ని చూస్తే 2024లో 5వ స్థానంలో ఉంది. సో పోయినసారేమో 5వ స్థానంలో ఉంది, ఇప్పుడేమో 6వ స్థానంలో ఉంది. ఇకపోతే మొత్తం భారత్లో అత్యంతమైనటువంటి, అంటే ప్రపంచం లోపలనే అత్యంతమైనటువంటి కాలుష్య ప్రాంతాలుగా భారత్లోనే ఉంది ఇది. ఉత్తరప్రదేశ్లోని లోని అనేటువంటిది, రెండవ ప్రాంతము చైనాలోని హట్టను. సో నెక్స్ట్ ఇండియాలోనే బర్నీ హాట్ అనేటువంటిది ప్రపంచం లోపల అత్యంత కాలుష్య ప్రాంతాలుగా రికార్డుకి ఎక్కాయి. భారత్ నుంచి అత్యంత కాలుష్య ప్రాంతాలుగా ముఖ్యంగా 5 రికార్డుకి ఎక్కాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది మనం చెప్పుకోదగినటువంటిది లోని అనేటువంటిది. సో ఇది అస్సాము మేఘాలయ బార్డర్లో ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.